ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి అంశంపై ఓపెన్ డిబేట్ కు సిద్ధమా అని ప్రశ్నించిన వారు ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావుపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ నాయకులు ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన కౌన్సిలర్లను తమ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. దళిత సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఒకే వర్గానికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో ఎన్ని పార్టీలు మారారో, ఎన్ని కండవాలు కప్పుకున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, స్వయంగా ఆ పార్టీ నాయకులే ఆది శ్రీనివాస్ తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు నిమ్మశెట్టి విజయ్, వేంగల శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఎల్మెడ లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం, ఎల్మెడ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఎల్మెడ లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం. తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఎల్మెడ లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఫలితాల గురించి మా వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు చెప్పినటువంటి విషయాలను వాటికి నేరుగా సమాధానం చెప్పకుండా సబ్జెక్టును తప్పుగా పట్టిస్తూ వక్రీకరించి మమ్మల్ని ఏదో విధంగా అడిగిన సమాధానం మన దగ్గర లేదు కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మా చల్మెడ గారు అడిగిన విషయాలేంటి? మీరు ఎంతమంది గెలిచింది? చైర్మన్ ఏ విధంగా అయింది? వైస్ చైర్మన్ ఏ విధంగా ఎన్నికైంది? ఈరోజు తను మాట్లాడుతున్నాడు వైస్ చైర్మన్ నరాల శేఖర్ గారు. మీరు ఒకటి గమనించండి, మీ వార్డు అభివృద్ధి అనేది ఈరోజు గుర్తుకొచ్చిందా? మరి అదే ముందు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అదే బీఫామ్ తీసుకొని పోటీ చేస్తే అయిపోతుండే కదా. ఈరోజు నీ పదవి ఆశ చూపి పదవి కోసం నేను నమ్ముకున్న ప్రజలను వంచి మోసం చేసి ఈరోజు వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజలను మభ్యపెడుతూ ప్రజల వార్డు అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇవాళ వాళ్ళు మోసం చేస్తున్నావు. ప్రజలు గమనిస్తున్నారు, మీ వార్డు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. మరి గతంలో పోల్చుకున్నట్టుగా మరి ఆహ్వానిస్తారు. ఏదో ప్రలోభాలకు లోనై పదవులకు లోనై మరి పదవుల కోసం పోరైనటువంటి నాయకులను ప్రజలందరూ గమనిస్తున్నారు. అది ముందుగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరి చల్మెడ గారిని మరి బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చింది అనే ఆరోపణ కూడా చేస్తున్నారు. మరి దయచేసి గమనించండి. మరి ఎమ్మెల్యే గారు ఎన్ని పార్టీలు మారి మరి కాంగ్రెస్ లోకి వచ్చిరో, అలాగే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ మరి పుల్కం రాజు గారు కూడా మరి గతంలో బీఆర్ఎస్ నుండే మరి బీఆర్ఎస్ నుండే కౌన్సిలర్ గా గెలిచి తర్వాత పార్టీ మారి మరి ఇప్పుడు కాంగ్రెస్ లో చైర్మన్ పదవి కొనసాగుతున్నాడు. అది కూడా గ్రహించాలి. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, తెలిసి తెలియక మాట్లాడకండి. సబ్జెక్టు పరంగా మాట్లాడే మా చల్మెడ గారు ఇచ్చినటువంటి ప్రశ్నలకు స్పష్టమైన సూటి జవాబులు ఇచ్చే విధంగా మీ మైండ్ సెట్ ను సెట్ చేసుకోండి. ఎంతసేపు మరి మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది, మా కాంగ్రెస్ పార్టీ మరి పట్టణాన్ని చేపడుతుందనే విషయాన్ని మీరు పదే పదే చర్చిస్తున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల హయాంలో కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో వేములవాడలో చేసినటువంటి అభివృద్ధి, వేములవాడకు వచ్చినటువంటి నిధులు, ఆ ప్రొసీడింగ్స్ నే మీరు ఇప్పటికీ కొనసాగిస్తూ మరి పబ్బం గడుపుకుంటున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒకరి మీద ఒకరు రాజకీయాలు శాస్త్రం కాదండి. ఈ రోజు రాజకీయాలలో మరి ప్రభుత్వంలో మీరు ఉండొచ్చు, అది ఎల్లకాలం శాస్త్రం కాదు. ప్రభుత్వం మారచ్చు, మేము కూడా అధికారంలోకి రాబోతున్నాము. మాకు కూడా సమస్యలపైన పూర్తి
అవగాహన ఉంది. దయచేసి చెల్మెడ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా మీకుంటే మీ ప్రభుత్వం నుంచి ఒక డెబిట్ పెట్టండి. మీ డెబిట్ లో ఎంతమంది వస్తారో చెప్పండి. దానికి సమాధానం ధీటుగా మా చెల్మెడ గారు రారు, మేము వస్తే సరిపోతుందని మనం చేస్తూ రైల్వే ల్యాండ్ అక్విజిషన్ లో మరి నాంపల్లి నుంచి స్తంభపల్లి వరకు మరి ఈ 12 కిలోమీటర్ల వ్యవధిలో 62 కోట్ల నిధులు వచ్చి ఉన్నా కూడా మీరు వాటిపై మాట్లాడారు ఎందుకని మేము విప్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి పట్టణంలో మొన్న జరిగిన ఎన్నికల్లో మరి రాజ్యాంగబద్ధంగా శాసనం ద్వారా ఎన్నికైన ఒక విప్ గారే వారికి విప్పును మరి ఇతర పార్టీ నుంచి గెలిచినటువంటి నరాశేఖర్ ను వైస్ చైర్మన్ ఇచ్చి మరి రాజ్యాంగాన్ని తూటుపొడిచిందని ఈ సందర్భంగా మేము వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మా మాట్లాడితే చెల్మెడ గారి మీద మరి అవాకు చవాకు పేరడం కాదు, వారు మాట్లాడిన వారు ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పే సత్తా లేదు ఈ పట్టణంలో మీకు. కానీ ఏదో గెలిచినామని చెప్పి సంబరపడతా ఉన్నారు. చేయండి, అభివృద్ధి చేయండి కాదంటలేం, కానీ ఈ పట్టణ అభివృద్ధి మాతో పాటు పోటీ పడండి. ఇలా పట్టణంలో 62 కోట్లతో 800 ఫీట్ల వెడల్పుతోని ఈ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? మరి 12 కోట్లతో ట్యాంక్ బండ్ పై సుందరీకరణ పనులు 95% పూర్తయితే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి మీరు కనీసం దాని గేట్లు తెరిచే పరిస్థితి లేదు. ఇలా గుడి చెరువు కావచ్చు 35 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి 28 కోట్ల పైగా మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ఈ గుడి చెరువును కావచ్చు మరి ఈ యొక్క ఆలయం 23 గుంటలున్న ఆలయాన్ని 5 ఎకరాలు విస్తరణ చేయడం కొరకు కావచ్చు మేము ల్యాండ్ ను చేపడితే దానిలో మీరు ఇప్పుడు ఏదో 2.5 ఏళ్ల తర్వాత పనిచేస్తామని అంటున్నారు. మరి అదేవిధంగా మొన్న చిరు వ్యాపారులకు అన్యాయం అవుతుంది, ఒక 5,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మీరు కనీసం ఒక 4 నెలలు మరి ఈ సమ్మక్క ఉంది ఈ యొక్క గుడిని తెరిచి ఉండండి అంటే మీరు బాధరగా ఆ చిరు వ్యాపారులను కూడా చూడకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసినారు. అదేవిధంగా శివరాత్రికి దర్శనాలు కల్పిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇలా రాజన్న భక్తులను కూడా మోసం చేసినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి మీ ముఖ్యమంత్రి నవంబర్ మాసాల్లో 2024 వచ్చినప్పుడు 12 పనులను కూడా ప్రారంభం చేస్తే అందులో 10 పనులు కూడా మా యొక్క కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసినాయి. ఇట్లా ఏ పని అయినా మరి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు, మీ యొక్క చర్యలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలకే మీరు పరిమితమైన తప్ప మరి ఇలా పట్టణంలో ఇలా 144 మందికి మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామన్నారు. మీరే కదా పదే వెళ్లి ఇది నాణ్యత లేదు కట్టిరని చెప్పి మేము పిల్లర్లు వేసి మరి స్లాబ్లు వేసి ఉంచిన దాన్ని మీరు ఇచ్చి ఇలా మేము కట్టిస్తామని చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా వార్డుకు ఇందిరమ్మ ఇండ్లు 5 చొప్పున ఇచ్చి మరి ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు కాబోతా ఉంది. మీరు 2వ విడత 3వ విడత అని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లేసుకుని ఇలా వాళ్ళని కూడా మరోసారి మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపటిదాకా చెప్తాం, కానీ మీరు అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ చర్యలన్నీ కూడా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఇంకోసారి మా చెల్లిమెడ గారి మీద మాట్లాడితే సహించేది లేదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఏదో ఎవరో రాసిస్తే చదువుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడే వ్యక్తిగా చెల్లిమెడ గారు వారు ఎక్కడున్నా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ తోని ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా ఉండి మాట్లాడే వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి కాబట్టి ప్రజల్లో ఓడతాం గెలుతాం, కానీ ప్రజలే శాశ్వతం కాబట్టి ఇలా ప్రతిపక్ష పార్టీగా ఆయన స్థానాన్ని సమన్వయం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి దళితులు 6 ఈ పార్టీ నుంచి ఎన్నుకుంటే మరి కనీసం వారికి వైస్ చైర్మన్ ఇవ్వాలనే సామాజిక సమతుల్యత మీరు ఎందుకు పాటించలేదు? ఒక సామాజిక వర్గానికి ఇచ్చి మరి మిగతా సామాజిక వర్గాలకు అన్యాయం చేసింది మీ పార్టీ కదా, మీరు కదా అని చెప్పి నేను విప్పు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మీ నాయకులు మీ వీపు మీకు కనబడదు. మరి ఎవరెవరికి మీ పార్టీలో మీ నాయకులు ఎంతమంది మోసం చేసిరో వాళ్ళు గుసగుసలు పెడతా ఉన్నారు. మా గురించి మాట్లాడే ముందు కూడా మీ పార్టీలో ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా పార్టీపై కానీ మేము చేసిన అభివృద్ధిపై కానీ ఏదో ప్రజలను ప్రలోభ పెట్టాలనే చిలిపి ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు. కాబట్టి ఇంకోసారైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, అభివృద్ధిపై పోటీ పడని చెప్పి కాంగ్రెస్ నాయకులకు హితం పలుకుతా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.